హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చికెన్ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందు ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి, లవంగం, కొంచెం అల్లం, కొంచెం పసుపు, పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకున్నాను, అది కూడా అందులో వేసేసి కర్రీకి సరిపడంత కారం వేసుకొని అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే ముందుగానే చికెన్ని కడిగి పెట్టుకున్నాను, అది కూడా అందులో వేసి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక మూత పెట్టుకొని అయితే ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మధ్యలో మూత తీసి అందులో కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ వేసి మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి. మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. చూసారా, చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ. మా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.